ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే రీసెంట్గా అయితే అల్లు అర్జున్ సార్ మీద కేసు అయితే అయింది అని అయితే మనం అయితే వినటం జరిగింది. బట్ నిన్న మార్నింగ్ 11 to 12 ఆ టైంకి అయితే అల్లు అర్జున్ సార్ని అయితే అరెస్ట్ చేశారు బంజారా హిల్స్లో ఉన్న తన ఇంట్లో. అండ్ ఈ అరెస్ట్ ఎందుకు చేశారు, దేనివల్ల కారణం, అసలు ఎందుకు జరిగింది అంటే December 5వ తారీఖున పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ రిలీజ్ అయింది కూడా మూవీ, అందరికీ తెలిసిన విషయమే. December 4వ తారీఖు నైట్ ప్రీమియర్ షోస్కి అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి అల్లు అర్జున్ సార్ అయితే ఫ్యాన్స్తో అందరితో కలిసి థియేటర్కి వెళ్ళి మూవీ చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన, ఏ సంఘటన అంటే అక్కడికి వెళ్తాం వల్ల సార్ ఫ్లోటింగ్ ఎక్కువయ్యి అక్కడ ఒక మహిళ అయితే చనిపోయారు, రేవతి అనే ఆమె. అండ్ అలా ఎందుకు జరిగిందంటే అల్లు అర్జున్ సార్ని చూసి జనాలు ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ సార్ దగ్గరికి వెళ్తాం వల్ల ఆ ఘటనలో ఆమె తొక్కేసలాట్లో పడి చనిపోయింది. దీనివల్ల అయితే అల్లు అర్జున్ సార్కి ఎటువంటి సంబంధం లేదని అందరికీ తెలుసు. బట్ అల్లు అర్జున్ సార్ మీద ఎందుకు కేసు అయింది అని అయితే నేను అడుగుతున్నా. అండ్ ఇంకొకటి, మొన్న సండే థియేటర్ కాడ అయితే మా అయితే ఒక 2000 నుంచి 5000 10,000 జనాలు అయితే ఉండొచ్చు. బట్ మొన్న పుష్ప సినిమా ప్రీ ఈవెంట్లో పాట్నాలో జరిగింది కదా, అక్కడైతే మినిమం ఎంతమంది వచ్చారు, 1.5 million టు ఇంకా ఎక్కువే వచ్చారని అయితే మనకైతే న్యూస్ ఉంది కదా. ఆ రోజు తొక్కిసలాట జరిగినప్పుడు నిన్న థియేటర్ కాడ తొక్కిసలాట ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని అయితే ఎవరికి తెలియదు. బట్ ఒక మహిళ అయితే చనిపోయింది, అది బాధాకర విషయమే, ఎవరైతే ఏం చేయలేదు కాబట్టి. కానీ దీనికైతే టార్గెట్ అల్లు అర్జున్ సార్ని ఎందుకు చేశారు, అల్లు అర్జున్ సార్ అయితే కావాలని అయితే ఇది చేయలేదు కాబట్టి మా ఫ్యాన్స్కి అయితే చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇంకొకటి, అల్లు అర్జున్ సార్ నిన్న సాయంత్రం అయితే బయటికి రావాల్సి ఉంది, నైటే బయటికి రావాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే స్టే ఆర్డర్ ఇచ్చేసింది. బట్ అల్లు అర్జున్ సార్ని ఇంకా నిన్న నైట్ కూడా విడుదల చేయాలి. అండ్ ఇవాళ మార్నింగ్ 7 to 8 ఆ టైంలో అయితే రిలీజ్ చేశారు. అక్కడ నుంచి డైరెక్ట్గా అండ్ సార్ని అరెస్ట్ చేయడానికి అయితే ఇది తప్పు అని అయితే చాలామంది అయితే ట్వీట్ చేశారు. నాని అండ్ ఇంకా చాలామంది, రేసుగుర్రం ఫ్రేమ్ మడ్డాలి శివారెడ్డి, ఇలా చాలామంది అయితే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ ఇది తప్పు, చాలా తప్పు. ఇలాగా ఒక చిన్న విషయంలో ఒక హీరోని అయితే అరెస్ట్ చేయాల్సిన విషయం అయితే ఇది తప్పు అని, ఇంకా మనకి నేషనల్ అవార్డు తెచ్చి మన గౌరవాన్ని నిలబెట్టిన ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసి మన పరువు మనమే తీసుకుంటాం అయితే చాలా అయితే న్యూస్లు వస్తున్నాయి. ప్లీజ్ ఇలాంటి ఏమైనా న్యూస్ ఉంటే మటుకి స్ప్రెడ్ చేయమాకండి. అనవసరంగా మీరు స్ప్రెడ్ చేయడం వల్ల ఒక హీరో పేరైతే పోతుంది. ప్లీజ్ ఇలాంటి ఏమైనా ఉంటే మనకి తగ్గించుకోండి. అండ్ వీడియో నచ్చితే అయితే ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ మీ.